మాజీ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో మా ఆహ్వానం మేరకు పాల్గొన్నటువంటి గౌరవ ప్రింట్ అండ్ ఎలక్ట్రాన్ అలాగే డిజిటల్ మీడియా ప్రతినిధులందరికీ ఎంఆర్ఎస్ తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. నిన్న శాసనసభలో ఎస్సీ వర్గీకరణ ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ రోజు అత్యవసరంగా చాలా కీలకమైన ప్రెస్ మీట్ ను గౌరవనీయులు మందకృష్ణ మాధవ్ గారు నిర్వహించడం జరుగుతున్నది. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మందకృష్ణ మాధవ్ గారు పాల్గొన్నారు. అలాగే మాజీ పార్లమెంట్ సభ్యులు వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు, అలాగే రెడ్డి జాగరణ సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ ఉద్యమకారుడు ప్రజాస్వామ్యవాది డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ గారు, అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ కళానేత గౌరవనీయులు నల్గొండ గద్దరన్న గారు, అలాగే బరువెల్లన్న, నలిగిరి శరతన్న, ఎస్కే ఇస్మాయిల్ అన్న, ఇండియా వెంకట స్వామి, డాక్టర్ గౌరవ నరేష్ మాదిగా మరియు ఎంఆర్ఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాధవ్ గారు మాట్లాడతారు. పాత్రికేయ, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా మిత్రులకు నమస్కారం. నిన్న ఎస్సీ వర్గీకరణ మీద శాసన మండలిలో తీర్మానం జరిగిన, శాసనసభలో చర్చ జరిగిన విషయం అందరికీ తెలుసు. దాని మీద నిన్న మేము ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేకపోయాం. ఈరోజు ఆ అంశం పట్ల మాకు ఉండబడే అభిప్రాయాన్ని సమాజం దృష్టికి తీసుకురావడం కోసమే కీలకమైన ప్రెస్ మీట్. దీన్ని సహకరిస్తారని ఆశిస్తున్నాం. ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ అనంతరం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి గౌరవ షమీమ్ అఖ్తర్ గారి ఆధ్వర్యంలో ఏర్పడ్డ కమిషన్ నివేదిక ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా ఉండడాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించడాన్ని మేము స్వాగతిస్తున్నాం. అదే సమయంలో ఆ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా, సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకునే విధంగా ముందుకు రావడం, దాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. రెండు విషయాలు మళ్ళా చెప్తున్నాం. కమిషన్ తమ నివేదికను ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించడాన్ని స్వాగతిస్తున్నాం. ఆ నివేదిక మీద ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రభుత్వం ముందుకు రావడానికి కూడా స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. ఈ స్వాగతించడం అనేది, అభినందించడం అనేది సూత్రబద్ధంగా వర్గీకరణకు అనుకూలంగా ఉండడమే తప్ప వేరే కాదు. ఎందుకంటే మేము మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణ కోసమే 30 ఏళ్ల పాటు ఉద్యమం చేశాం. ఆ ఉద్యమం నిర్వహించిన ప్రతి సందర్భంలో ఈ కమిషన్ అని వర్గీకరణకి సపోర్ట్ చేశారు. అది జస్టిస్ రామచంద్రన్ కమిషన్ కావచ్చు, ఉషమీన కమిషన్ కావచ్చు, షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ కావచ్చు. ఏ సమయంలో, ఏ సందర్భంలో, ఏ ప్రభుత్వం కమిషన్ ఇచ్చినా కమిషన్ రిపోర్ట్ అని వర్గీకరణ అనుకూలంగా ఉన్నాయి. దాన్ని ప్రభుత్వం ఆ కమిషన్ నివేదికకు అనుగుణంగా వర్గీకరణ సూత్రబద్ధంగా కట్టుకుంటామని మాట్లాడడం అనేది, ఆ విషయాన్ని కూడా మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. కాకపోతే కొన్ని విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు మా అభిప్రాయాలను, మా సూచనలను మేము చెప్పదలుచుకున్నాం. వాటిని పరిగణలోకి తీసుకొని ఏదైనా లోపాలు జరిగితే దాన్ని వెంటనే సరి చేసుకోవడానికి మాత్రం ప్రయత్నం చేయాలని మాత్రం కోరుతున్నాం. కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్ద అనేది ప్రభుత్వ నిర్ణయం కదా. కమిషన్ చేసిన సూచనలన్నీ అమలు చేయాలన్నా వద్ద అనేది నిర్ణయం తీసుకోవాల్సింది క్యాబినెట్, ప్రభుత్వమే కదా. అందుకు సాక్ష్యం షమీమ్ అఖ్తర్ గారి నాయకత్వంలో నియమించబడ్డ కమిషన్ తమ సిఫార్సులో క్రిమిలేయర్ కూడా ఉండాలని అన్నది కదా.
దాన్ని తిరస్కరించింది కదా గవర్నమెంట్, దాన్ని తిరస్కరించింది కదా. కమిషన్ నివేదికలు ఉన్నట్టుగా అమలు చేయడం కంటే ఏదైనా లోపాలున్నా అవసరం లేదనుకున్నా, ఫైనల్ నిర్ణయం తీసుకునేది లోపాలను సరి చేసుకుని ఫైనల్ నిర్ణయం తీసుకునేది రాష్ట్ర ప్రభుత్వమే. ఇది అవసరం లేదు అనుకున్నది తిరస్కరించేది కూడా ప్రభుత్వం. దానికి మొదటి ఎగ్జాంపుల్ క్రిమినల్ లేయర్ను మేము ఆమోదించమని చెప్పింది. అంటే తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉన్నదనేసి కూడా గుర్తు చేస్తున్నాను. మిగతా విషయం నేను పూర్తిగా ముందుగా మాదిగల గురించి మాట్లాడుతున్నాను. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నది మాదిగ దండాలు. అందరికీ న్యాయం జరగాలని పోరాటం చేస్తున్నా అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్నది మాదిగ దండాలు. మేము గౌరవ షమీ అఖ్తర్ గారికి మా వినతి పత్రం ఇచ్చినప్పుడు 59 కులాల్లో ముందుగా మాదిగల జనాభా ఏంటో దానికి తగ్గట్టే మా వాటా ఉండాలి. మాకు ఎక్కువ వద్దు, మాకు తక్కువ రాకుండా చూడండి. అంటే ఈ 59 కులాల్లో మిగతా ఏ కులానికి దక్కాల్సిన అవకాశాలు మాకు కట్టబెట్టవాలి. సేమ్ టైం మా జనాభా ఎంతో మా జనాభాకు తగ్గట్టుగా మాత్రమే మా వాటా వచ్చినట్టు చూడండి. మాది వేరులకు వెళ్ళకుండా చూడండి. మాకు ఎవరి వాటా వద్దు, మా వాటా ఎవరికి దోసిపెట్టాలి. మేము ఎవరిని దోసుకోవద్దు, మాది ఎవరిని దోసుకోవద్దు. ఇది ప్రాథమిక సూత్రంగా మేము వినతి పత్రం ఇచ్చాము. అయితే తమ నివేదికలో ఏ రూపంగా చూసినా మాదిగల జనాభా నిష్పత్తి ప్రకారంగా మాకు రావాల్సిన వాటా 10.5 లేదా 11% మాత్రం. మాకు ఇవాళ 9% మాదిగలతో పాటు కొన్ని కులాలు కలిపి 9% ఇచ్చారు. ఇది ఏ ప్రాతిపదికన ఇచ్చారు? వెనుకబాటుతనం ఆధారంగా చూసి 9% డిక్లేర్ చేశారా, లేదా జనాభా పరంగా చూసి 9% డిక్లేర్ చేశారా? వెనుకబాటుతనాన్ని గుర్తించినట్టుగా కనిపించట్లేదు, మా జనాభాకు దగ్గర గుర్తించి ఇచ్చినట్టుగా కనిపించదు. ఎగ్జాంపుల్, మా జనాభా సింగిల్ క్యాస్ట్ మాదిగల జనాభా 32,33,642. 32,33,642. ఇక వర్గీకరణను అడ్డుకునే వర్గం మాలలు. డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్ గా ముందు మాల, డైరెక్ట్ సింగిల్ క్యాస్ట్ గా మాలలకు సంబంధించిన విషయంలో 15,27,140. నేను ఒక రోజు ఇక్కడనే ఒక ప్రెస్ మీట్ అన్నాను, చూసారా? వాళ్ళు 30 లక్షలు ఉన్నారని అంటారు కదా, మరి మీదంటే వాళ్ళు 30 లక్షలు నిరూపించుకుంటే నేను 1 కోటి మంది నిరూపించుకుంటాను ఇక్కడ అన్నాను సార్. వాళ్ళు 15 లక్షలు. ఇప్పుడు 15 లక్షల జనాభాకు సంబంధించిన వాళ్ళకు 5% ఇచ్చినప్పుడు యావరేజ్, మరి 32% ఇచ్చిన వాళ్ళు జనాభా ఉన్న వాళ్ళకు 11 రావాలి కదా. 15 లక్షలు ఇంకో 15 లక్షలు కలిస్తే 30 లక్షలు. 5కి 5 10 మాకు రావాలి. ఇంకా 2 లక్షలు అదనంగా ఉన్నాయి, మాకు 11% రావాలి. మా జనాభాకు తగ్గ ప్రాతినిధ్యం రిజర్వేషన్ మాకు దక్కలేదు అనడానికి ఇది సాక్ష్యం. 15 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 5% ఇచ్చినప్పుడు 32 లక్షలకు సంబంధించిన వాళ్ళకు 9% ఎట్లా అవుతుంది? 11% రావాలి కదా. ఏ ప్రాతిపదికన మాకు 9 ఇచ్చారు, 11 ఎందుకు ఇవ్వలేదు? ఈ ఒక విషయం. రెండో విషయం, యావరేజ్ గా గ్రూప్ల గురించి మాట్లాడతాం. ఓకే, ఎస్సీ బి గ్రూప్ లో, మాదిగల గ్రూప్ లో మొత్తం 15 కులాలు పెట్టారు. మొత్తం 15 కులాలు పెట్టారు. ఏ గ్రూప్ లో? మొదటి గ్రూప్ లో 15 పెట్టారు, బి గ్రూప్ లో 18 పెట్టారు. గ్రూప్ 1, 2. ఓకే, 32,74,377 మంది ఈ గ్రూప్. 32,74,377
వేలకు సంబంధించి పెట్టేశారు. మొత్తం నంబర్ 3 గ్రూప్లో 17,71,682 పెట్టేశారు. ఈ లెక్క చూసుకున్నా అంటే సింగిల్ క్యాస్ట్ మార్గ లెక్క మాల చూసుకున్నా మాకు 11 రావాలి. లేదా కొన్ని గ్రూపులు కల్పించింది కదా, 2, 3 గ్రూప్ కల్పించారు కదా, ఆ గ్రూప్ కల్పించిన దాని ప్రకారం కూడా మాకు 11% రావాలి. మమ్మల్ని 9% ఎందుకు కుదించిండ్రు అనే ఒక ప్రశ్న మేము ప్రభుత్వం ముందుకు వెళ్తున్నాం. ఈ విషయం వెంటనే లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాం. లోపం ఉంటే సరి చేసుకొని ముందుకెళ్ళాలని కోరుతున్నాం. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రిజర్వేషన్ ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద. రిజర్వేషన్ ఏర్పడ్డదే జనాభా ప్రాతిపదిక మీద. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఉండబడే జనాభాకు అనుగుణంగానే ఆ రాష్ట్రంలో రిజర్వేషన్ శాతం ఏర్పడ్డది. ఇప్పుడు పంపిణీ కూడా రిజర్వేషన్లను పంపిణీని కూడా జనాభా పరంగానే పంచాలి. కాబట్టి మా జనాభా నిష్పత్తి ప్రకారం మాకు రాలేదు, 2% తక్కువ వచ్చింది. దీన్ని వెంటనే సరి చేసి ముందుకెళ్ళండి. నంబర్ 1. ఇక్కడ ఇంకొక విషయం గుర్తిస్తుంది. జనాభా కాదు, వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్ ఇవ్వాలని, జనాభా కాదు వెనుకబాటుతనం ఆధారంగా కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కమిషన్ సిఫార్సులో ఉన్నది అనుకుంటే అది మొదటి గ్రూప్కు వర్తిస్తుంది. వాళ్ళ దాని ప్రకారం మొదటి గ్రూప్కు వర్తిస్తుంది. ఆయన చెప్పిన దాని ప్రకారం మొదటి గ్రూప్లో గ్రూప్ 1 సామాజికంగా, ఆర్థికంగా మరియు విద్యాపరంగా అత్యంత వెనుకబడిన పట్టించుకోని షెడ్యూల్ కులాలను 15 కులాలుగా చేర్చి 1% ఇచ్చేసాం. దయచేసి ఇది ఇంపార్టెంట్. ఇక్కడ 1% ఇవ్వడానికి జనాభాను చూడలే. ఇక్కడ 1% వీళ్ళకి ఇవ్వడానికి జనాభాను చూడలేదు. దయచేసి జనాభాను చూడలేదానికి సాక్ష్యం ఏంటంటే టోటల్గా ఇక్కడ 1% ఉన్నది అన్ని కులాలు కలిస్తే 1,71,625. అంటే మొదటి గ్రూప్కు కేటాయించడానికి జనాభా లేదు. వాళ్ళ వెనుకబాటు అని చెప్పి 1% ఇవ్వడానికి 1,71,000 జనాన్ని 15 కులాలకు సంబంధించిన వాళ్ళని కలిపి 1% ఇచ్చేశారు. ఇక్కడ జనాభా నిష్పత్తి లేదు. ఇక్కడ వాళ్ళ వెనుకబాటు చూశారు. అయితే ఈ వెనుకబాటు నిజమే అవుతే ఆ రీత్యా మాకు కూడా వర్తించాలి కదా. మేము వెనుకబడిపోయిన వాళ్ళమే కదా. ఈ వెనుకబాటు నిజమవుతే మా వెనుకబాటు నిజమే. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ గవర్నమెంట్ నాకు 9% కేటాయించింది అనుకుందాం. ఇప్పుడు ఈ గవర్నమెంట్ 9% కేటాయించింది. ఏ రంగంలో నిన్నటి వరకు 9% లేదు కదా. విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో, ఏ రంగంలో మా షేర్ 9% రాలేదు కదా. 4, 5, 3% వచ్చిందని మేము వెనుకబడ్డట్టే కదా. మొదటి గ్రూప్ వెనుకబడ్డదని చెప్పి 1,71,000కు ఒక 1% ఇచ్చినప్పుడు ఆ నిష్పత్తిలో మేము కూడా నష్టపోయిన వర్గమే కదా. పోనీ 1,71,000 కాదు, దాన్ని డబల్ చేసి 3,40,000 అని ఇవ్వాలి కదా. దాన్ని డబల్ చేసి 3,40,000 ఇవ్వాలి కదా. 3,40,000 ఇచ్చిన మాకు 11%. మొదటి గ్రూపుకు అన్ని రకాల వెనుకబాటుని మీరు గుర్తించి జనాభా లేకపోయినా 2 లక్షల లోపల 1% ఇచ్చారు. ఓకే, మేము జనాభా ఉన్నాం, మీరు దాని ప్రకారం ఇవ్వలే. మా వెనుకబాటు ఉన్నది కమిషన్ నివేదికలు సాక్ష్యం. 10% ఉండి 5% పొందడం అంటే 5% మేము కోల్పోయిన వాళ్ళం కదా, నష్టపోయిన వాళ్ళమే కదా. మరి మా వెనుకబాటును చూస్తే వాళ్ళు 1,71,000కు ఒక 1% ఇచ్చిన మాకు 3 లక్షలకి ఇవ్వండి, 3,40,000కి ఇవ్వండి, మాకు 11%.
జనాభా చూసినా మా వెనుకబాటు చూసినా మా 11% మాకు వస్తుంది. నెంబర్ 3, ఇక్కడ కమిషన్ ఏదో రకంగా ఈ అత్యంత వెనుకబడ్డ కులం అంటున్న ఆ ఏ గ్రూప్ లోకి మొదటి గ్రూప్ లోకి అత్యంత అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి పెట్టారు. మళ్ళీ అది ఇంపార్టెంట్. అత్యంత అడ్వాన్స్ అయిన కులం మీ దృష్టికి తీసుకొస్తున్నా. గంటా చక్రపాణి కులం ఏంటిది? పంపాల. వాళ్ళ ఇంట్లోనే 3-4 ప్రొఫెసర్లు ఉన్నారు. వాళ్ళ జనాభా 1000 లేదు, కానీ వాళ్ళు దాదాపు 100 మందికి పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. వాళ్ళు 100 మందికి పైగా ఉద్యోగస్తులు. వాళ్ళ జనాభా 1000 లేదు, 10 కుటుంబాలకు ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు అర్థం అనుకో. వాళ్ళ ఇంట్లోనే 3-4 ప్రొఫెసర్లు ఉన్నారు అనుకోండి. అందులో టక్కల ఉన్నది 2558 జనాభా కలది టక్కల. ఈ 2558 గల జనాభా గల టక్కలకి ఒక ఉద్యోగం అని ఉన్నదా? అంటే వెనుకబడ్డ వాళ్ళకు ఎవరు పట్టించుకోలేని వాళ్ళకు 1% అని చెప్పిన మీరు అడ్వాన్స్ అయిన కులాన్ని తీసుకొచ్చి ఎట్లా పెడతారు? ఇలా మీకు ఒక విషయం చెప్తున్నా. ఇదే గంటా చక్రపాణి మాలలుగా అందరినీ ఆర్గనైజ్ చేయడానికి ఇంటర్వ్యూ ప్రయత్నం చేశాడు, కానీ వాళ్ళ సొంత కులస్తులకు ఫోన్ల ద్వారా ఏం చెప్పిండంటే, మనం మాలలో పోవద్దు, మాలలో పోతే మనకు అవకాశాలు రానివ్వరు, మనం ఏ గ్రూప్ కోరుకుందాము అన్న నేను చేర్పిస్తా, ఓకే మీరు పంపాలని రాసుకోండి అని చెప్పి అందరిని గైడ్ చేశాను. ఫోన్ల ద్వారా గైడ్ చేశాను. కాదని చెప్పండి, నేను చెప్తున్నా. ఆయన ఎవరెవరు ఫోన్ చేసిందో నేను చెప్తాను. ఆయన మాల కింద వచ్చాడు కదా. ఈ విషయం ఎందుకు చెప్తున్నంటే, అంతకుముందు ఏబిసిడి జరిగినప్పుడు ఈ పంబాలనే కులం ఎలా ఉన్నది? అడ్వాన్స్ క్యాస్ట్ ఉంది. ఈ పంబాలనే కులం ఎలా ఉన్నది? అడ్వాన్స్ క్యాస్ట్ ఉంది. అంటే అభివృద్ధి చెందిన కులాల లిస్టులో ఉన్న వాళ్ళను అందరికంటే వెనుకబడ్డ కులాల లిస్టు ఎట్లా చేస్తారు? ఆ కులాన్ని ఒక కులంలో 2500 మంది ఉన్న ఒక ఉద్యోగం ఉన్నది. ఒక కులంలో 1000 మంది ఉంటారు, 100 ఉద్యోగస్తులు ఉంటారు, ప్రొఫెసర్. అంటే వెనుకబాటు ప్రాతిపదిక మీదే 1% కేటాయితే అడ్వాన్స్ అయిన కులం నుంచి తీసుకొచ్చేస్తారు. మీరు చూడండి, మధ్యస్థంగా లబ్ధి పొందింది షెడ్యూల్ కులాలు అంటే మాదిగల కింద కులాలు ఉంటారు. కానీ మెరుగైన ప్రయోజనం పొందిన షెడ్యూల్ కులాలను మీరే పెట్టారు కదా. మెరుగైన ఫలితాలు పొందిరు అంటే వాళ్ళ జనాభా కంటే మించుకుంటున్నారని అంటారు కదా. మరి అంతకుముందు నేను ఇంట్లోనే ఉన్నారు కదా పంబాల. అంతకుముందు బాగా అడ్వాన్స్ అయిన లిస్టులోనే ఉన్నారు కదా. మరి అంతకుముందు అడ్వాన్స్ అయిన లిస్టు మళ్ళా కనీసం మధ్యస్థంగా లబ్ధి పొందిన దగ్గర రాలేదు, కానీ అసలే అందరు వెనుకబడ్డ దగ్గరికి ఎట్లా వచ్చింది చెప్పట్లేదు. ఎట్లా చెప్పవుతారు? తర్వాత మీ దృష్టికి మన్నే అనే కులం ఉన్నది. గద్దర్ కులం మన్నెపోలు అంటారు కదా. మన్నెపోలు అంటారు. మన్నెపోలు వాళ్ళు 29,650. ఈ మన్నెమనే కులం మాలలు వర్తించి సి గ్రూప్ లో ఉన్నదే కదా. ఈ మన్నెపనే కులం మాలలు వర్తించి సి గ్రూప్ లో ఉన్నదే కదా. అడ్వాన్స్ క్యాస్ట్ కదా. బాగా అభివృద్ధి చెందిన 3వ లిస్టులో ఉండాల్సిన కులం కదా. మెరుగైన ప్రజలు పొందిన షెడ్యూల్ కులాల లిస్టులో ఉన్నారు కదా. ఆ లిస్టులో ఉండాల్సింది మన్నెపోలు అనే వాళ్ళు అత్యంత దయాన జీవితాలు గడుపుతున్న వాళ్ళని చెప్పి మీరే లిస్ట్ తయారు చేసి మొదటి లిస్ట్ తయారు చేసి గవర్నమెంట్లో తీసుకొచ్చారు. దానికి ఒక కారణం ఉన్నది. ఓకే, ఈ అత్యంత వెనుకబడ్డ ఆ దళిత లిస్టులోకి ఈ అడ్వాన్స్ అయిన ఒక కులాన్ని 2 కులాన్ని అంటే తీసుకొచ్చి పెడితే వాళ్ళ వీళ్ళే దోసుకోవచ్చు. ఇది విషయం. అరే మాదిగలే దోసుకోగా మా బుడగ సంఘాలయో మా టక్కలోయో వాళ్ళ దోసుకోలేరు. అందరి నుంచి షిఫ్ట్ అయ్యిందుకు వచ్చేసారు. బాగా అడ్వాన్స్ అయిన కులస్తులు ఎక్కడికి వచ్చారు? బాగా వెనుకబడ్డ కులాల లిస్టులోకి వచ్చేసారు. అర్థమేంటిది అంటే వాళ్ళు మేము ఈ రూపంగా ఇల్లు దోసుకుంటాము, ఆ రూపంగా మీరు అంతా దోసుకోండి అని చెప్పి వాళ్ళని ఇలా షిఫ్ట్ చేసి దాన్ని కూడా మీరు దృష్టిస్తున్నాను. అత్యంత వెనుకబడ్డ కులాల లిస్టులోకి
అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు కూడా ఇందులో రావడం జరిగిందంటే ఇది కుట్రపూరితంగా జరిగింది అనే విషయం మీ దృష్టికి తీసుకోండి. లేకపోతే పంబాలో ఎట్లా వస్తుంది అడ్వాన్స్ చేస్తారు గత ఏబిసిడి గ్రూప్ లో సి గ్రూప్ లో ఉన్నదే కదా, సి గ్రూప్ లో అడ్వాన్స్ అయిన కులంగానే తీసుకొచ్చారు కదా, మీరే 3 లిస్టులు చేశారు కదా, అంతకుముందు ఉన్న సి గ్రూప్ లో వీళ్ళు ఉన్నారు కదా, మరి ఎట్లా వచ్చారు ఇలా? నంబర్ 1. రెండోది, ఇక్కడ మాదిగల ప్రాతినిధ్యం పెరగదు, మాలల ప్రాతినిధ్యం పెరగాలి. ఇది కుట్రప్పుడు లాస్ట్ వీళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి ఒక పని చేస్తున్నది. నేను తెలంగాణ ఉద్యమ కాలం నుంచి ఇప్పటి వరకు 2 చూస్తున్నాను. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి చూస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం మనం అందరూ కలిసి కోరుతుంటే తెలంగాణను అడ్డుకుంటామన్నది ఎవరు? సీమాంధ్ర. అంతేనా? సీమాంధ్ర భూస్వామ్య పెట్టుబడిదారు వర్గం అడ్డుకుంటారు. కానీ తెలంగాణను అడ్డుకోలేని పరిస్థితి వాళ్ళు నెట్టబడ్డారు. తెలంగాణ అడ్డుకుంటాం అన్న వాళ్ళు తెలంగాణను అడ్డుకోలేని పరిస్థితి నెట్టబడ్డప్పుడు చివరి నుంచి ఏం చేశారు చెప్పండి? తెలంగాణ పోనీ పోలవరం కట్టుకోవడానికి మాకు 200 గ్రామాలు ఆదివాసీ గ్రామాలు భద్రాచలం కింద ఉండబడే 7 మండలాలను మాకు ఇవ్వండి అన్నారు. అంతకుముందు కేసీఆర్ ఒక మాట అనేవాడు, తెలంగాణ భౌగోళిక ప్రాంతం నుంచి 1 ఇంచు భూమి కూడా పోనీ అని అనేవాడు. అన్నాడా లేదా? చాలా సార్లు 1 ఇంచు భూమి కూడా పోనీ అని అన్నాడు. కానీ తీరా తెలంగాణ ఇచ్చే సమయానికి వాళ్ళు పెట్టిన ఒత్తిడి తరలికి 7 మండలాలు 200 గ్రామ పంచాయతీలకు వెళ్ళిపోయింది. అంటే తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ అడ్డుకునే వాళ్ళ అనుగుణంగా కూడా నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీరు చూసుకుంటున్నారు. ఏది తెలంగాణకు సంబంధించిన విషయం అప్పుడు జరిగిందా లేదా? నేను కేసీఆర్ లాగా మౌనం ఉండగల. కేసీఆర్ తెలంగాణ రావాలని అంటూనే 1 ఇంచు భూమి కూడా పోడగొట్టుకున్న అతను 200 గ్రామ పంచాయతీలు పోయినా 7 మండలాలు పోయినా కూడా ఆయన పెద్దగా వచ్చి రోడ్డు మీదకి వచ్చి దాన్ని ఆపి ప్రయత్నం చేయలేదు. నేను కేసీఆర్ అంటుండగా ఆ విషయం ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఏం జరుగుతుంది? వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు కొట్టారు. ఎస్సీ వర్గీకరణ అడ్డుకోవడానికి సర్వశక్తులు కొట్టారు. కానీ వాళ్ళకి అర్థమైపోయింది ఆగదు అని. తెలంగాణ అయితే ఎట్లయితే ఆగదన్న అనుకున్న తర్వాత లాస్ట్ పాయింట్ గా వాళ్ళు అది కోరుకుంటే అది జరిగిపోయిందో, ఇప్పుడు వర్గీకరణ అడ్డుకోలేమనే విషయం అర్థమైన తర్వాత సరే వర్గీకరణ జరిగినా కూడా కొద్దిగా మాదిగల ప్రాతినిధ్యం కొద్దిగా తగ్గించి కొద్దిగా మాలల ప్రాతినిధ్యం కొద్దిగా పెరిగేటట్టు చూడండి అని చెప్పి ఆ ఇంటర్నల్ జరిగిన వివిధ రాజకీయ నాయకులతో జరిగిన చర్చల ఫలితమే మా జనాభా నిష్పత్తితో కాకుండా మా వెనుకబాటును చూడకుండా మాకు రావాల్సిన 11% రిజర్వేషన్లలో 2% తగ్గించి 9% డిక్లేర్ చేయడానికి దారితీసింది. అందులో భాగమే మీకు ఒక విషయం గుర్తు చేసుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను మాదిగల్లో ఉండబడి ఏ ఉపకులానికైనా న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతిస్తా. ఇంతకుముందు బి గ్రూప్ లో ఉన్న వాళ్ళు మేము మాదిగలతో కలిసి ఉంటాం, మేము పక్కకు పోయి మా సొంత వాటా మేము కోరుకుంటామంటే కూడా నేను స్వాగతిస్తా. ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నా. బుడగ జంగం అంతకుముందు ఎస్సీపీలో ఉన్నది. బుడగ జంగం అంతకుముందు ఎస్సీపీలో ఉన్నది. మన జనాభా ఎంత? 1,11,710. 1,11,710. వాళ్ళు ఇప్పుడు ఎన్ని వచ్చారు? మొదటి గ్రూప్ వచ్చేసారు, నంబర్ 1 గ్రూప్ వచ్చేసారు. ఓకే, నాకు అభ్యంతరం లేదు, నాకు అభ్యంతరం లేదు. కానీ ఇంతకుముందు ఇది ఎక్కడున్నది? ఇంతకుముందు ఎక్కడున్నది? మాదిగా బి గ్రూప్ లో ఉన్నది. అంటే బి గ్రూప్ లో ఉన్న దాన్ని ఈ బి గ్రూప్ లో ఉన్న మాకు 12 వస్తాయి. మా పుడక జంగాలకు ఇప్పుడు మాదిగలతో కలిపిన పుల్లతో కలుపుకుంటే మాకు 12 వస్తాయి. అటు 1% ఇచ్చిందా లేదా కదా? అంటే మాదిగల జనాభా దాని నిష్పత్తి రాకుండా ఒకవైపు అయితే మాదిగలతో ఉన్న 1,00,000 దాటిన కులాన్ని తీసి దానికి ఒక గ్రూప్ ఇచ్చారు. మనం తగ్గించడానికి అటు ఇచ్చేసాను. నేను వాళ్ళకి పోవడాన్ని నేను స్వాగతిస్తాను. కానీ దళితుల్లో
అత్యధిక జనసంఖ్య గల మూడో కులము నేతకాని. మీరు ఇష్టం ప్రకారం చెప్తున్నారు. దళితుల్లో అత్యధిక జనసంఖ్య గల మూడో కులం నేతకాని. సాక్ష్యం ఏంటిది? మీ సోదరుడిగా నేను సాక్ష్యం చెప్తున్నా చూడండి. నేతకాని ఇప్పుడు అత్యంత అభివృద్ధి చెందిన కులాలకు పెట్టింది. అంతకుముందు సి గ్రూపులను ఉన్నది. మరి వాళ్ళ జనాభా ఎంత? 1,33,072. దీన్ని మాలలే ఉంచుకున్నాను, అంటే వీళ్ళని కూడా లాక్కోవాలండి. అక్కనో మా నుంచి తీసి సపరేట్ ఇచ్చేటట్టు చేశారు. నేను కాదు స్వాగతం. 1,10,000 మా పొడుగ జంగాలు ఇతర కులాలకు న్యాయం జరుగుతుందంటే నేను స్వాగతం. మరి 1,10,000 మీ గ్రూపులు తీశారు కదా, మరి 1,33,000 ఎక్కువనా 1,10,000 ఎక్కువనా? 1,33,000 ఎక్కువ. మరి 1,33,000 వాళ్ళను వేరే గ్రూపులో చేర్చాలి కదా. అది 1% ఇస్తారా, 0.5% ఇస్తారా, 2% ఇస్తారా అని కాదు, వేరే గ్రూపులో చేర్చాలా వద్దా? చేర్చాలి. మరి అదెందుకు అందబెట్టుకున్నారు అంటే ఇక్కడ ఈ 1,33,000 మందిని సపరేట్ తీస్తే వాళ్ళతో పాటు ఇంకో 2-3 కులాలు కలిపితే 1,70,000, ఇంకొక 40,000కు సంబంధించిన ఒక 2-3 కులాలు కలిపినారు అనుకో, అప్పుడు 1% వస్తుంది కదా. కానీ 1% వస్తే ఎవరికి తగ్గుతుంది ఆడ? మాలకి. అప్పుడు మాలకి ఎంత వస్తుంది? 4 వస్తుంది. అంటే వాళ్ళది మాత్రం 4 వచ్చే కాడ 5 చేసుకోవడానికి 1,33,000 నేతకాలను అన్న పెట్టుకుంటారు. కానీ మాదిగలకు 11% రావాల్సిన చోట వీళ్ళకు ఎక్కువ వస్తుందని చెప్పి మాదిగల నుంచి ఉండబడే బి గ్రూపులు ఉన్న వాళ్ళని నా పొడగలను పక్కకు పెట్టిస్తారు. 1,10,000కు ఒక గ్రూప్ చేయడానికి మేజర్ క్యాస్ట్ లో చూసినప్పుడు 1,33,000 మంది ఉండబడే నేతకాలను ఎందుకు చూడలేకపోయారు? కారణం ఏంటి అంటే ప్రతి దశలో మా జనాభా పరంగా ఇవ్వలేదని రుజువు అవుతుంది, మా వెలుగుబాటు చూడలేదని రుజువు అవుతుంది. అదే సమయంలో అత్యంత వెనుకబడ్డ వాళ్ళలో 1 గ్రూప్లోకి అత్యంత డెవలప్ అయిన కులాలను చూడబడి వాళ్ళ అవకాశాలు దోసుకోవడానికి సిద్ధపడతారని రుజువు అవుతుంది. మరొక వైపు 3వ స్థానం, మీరు నిన్న వివేక్ గారి స్టేట్మెంట్ చూడండి. అసెంబ్లీలో వివేక్ గారి అసెంబ్లీలో స్టేట్మెంట్ చూడండి. ఏం చెప్పాడు? దళితుల్లో 3వ అత్యధిక జనసంఖ్యలో ప్రజలు నేతకాని ప్రజలు, వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ పెట్టమని గతంలో నేను కోరాను అని అన్నాడు ఆయన. నిజమే, ఎన్నికల సమయంలో పార్లమెంట్ ఎన్నికల సమయంలో అక్కడ నేతకాని బిడ్డ బీజేపీలో పోటీ చేస్తుంటే తన కొడుకును కాంగ్రెస్ లో పోటీ పెట్టినప్పుడు ఈ నేతకాని వాళ్ళందరూ నేతకాని బిడ్డ ఓటేయకుండా కొంతమంది నేతకాని లీడర్లు తీసుకొచ్చి చూడండి నేతకాని కార్పొరేషన్ ఏర్పాటు చేయండి అంటే వాళ్ళ కొడుకు నేతకాని ఓట్లు వేయించుకోవడం కోసం. అప్పుడు పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి ఎవరు? బీజేపీ నేతకాని. అంటే నేతకాని ప్రజలు నేతకాని బిడ్డ ఓట్లు లేకుండా చేసుకోవడానికి కొంతమంది నేతకాని నేతల్ని తీసుకెళ్లి ఇదే వివేక్ నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వమని కోరింది. ఇది సాక్ష్యం కదా. మరి నేతకాని ప్రజలకు మాలతో సంబంధం లేకుండా మాదిగలతో సంబంధం లేకుండా మాదిగ కార్పొరేషన్తో పాటు నేతకాని కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయాలి మీరు. మరి నేతకాని ప్రజల జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి ప్రత్యేకంగా 1% కేటాయించమని ఎందుకు కోరలేదు? ఎన్నికలకు ముందు మాత్రం నేతకాని వాళ్ళకు ప్రత్యేక కార్పొరేషన్ కావాలి నీ కొడుకు ఓట్లు వేయించుకోవడం కోసం. కానీ ఇప్పుడు వర్గీకరణ జరిగే సమయానికి మాత్రం వాళ్ళ జనాభాను కూడా చూపించి మీరు దోసుకోవాలి. మాదిగల కాడికి వచ్చినప్పుడేమో బి గ్రూప్ ఉన్న వాళ్ళని 1,10,000 పక్కకు పెట్టి 1% ఇవ్వమని చెప్తాం. 1,33,000 ఉండబడే నేతకాని వాళ్ళకి మాత్రం మీరే కలుపుకుంటారు. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనే విషయం కూడా స్పష్టంగా రుజువు అవుతుంది. ఇదంతా అశాస్త్రీయంగా ఉన్నదనే విషయం కూడా రుజువు అవుతుంది. మళ్ళా నేను చెప్తున్నాను, నేను నంబర్ 1 ఓవరాల్గా ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ నివేదిక ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాను. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ముందుకు సాగుతున్న ప్రభుత్వ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. కానీ ఎస్సీ వర్గీకరణ చేసినప్పుడు మీరు జనాభా చూస్తున్నారా, మీరు వెనుకబడతామని చూస్తున్నారా? మీరు జనాభా చూడలేకపోయినరు, మీరు వెనుకబడతాను కూడా చూడలేకపోయినారు.
వెనుకబాటుతనమే మీరు చూస్తే ఆ వెనుకబాటుతనంలో అత్యంత అడ్వాన్స్ అయిన కులాలు ఎట్లా వచ్చింది? జనాభా పరంగానే చూస్తే మా జనాభా నిష్పత్తి పరంగా మాకు రావాల్సిన దానికంటే ఎదుగు తగ్గింది. వెనుకబాటు ఉన్నది, మా జనాభా కూడా ఉన్నది. అంటే ఇక్కడ నేను అంటున్నా కుట్ర జరిగింది. మా జనాభా పరంగా కూడా మాకు రిజర్వేషన్లు రప్పించే విషయంలో దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయాడు. దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయాడు అంటే పెంచుకునే ప్రయత్నం చేశారు కుట్రలు. మాదిగలతోమో ఉన్నదానికంటే తగ్గించే ప్రయత్నం చేశారు కుట్రలు. నేను ఒక విషయంలో గర్వపడుతున్నాను. ఉన్నదానికంటే పెంచుకునే విషయంలో వివేకు మాలా తరపున గట్టిగా నిలబడి ఇతరులను కలుపుకొని కూడా గట్టిగానే నిలబడ్డాడు. అరే ప్రత్యేకంగా నేను చెప్తున్నా, వాళ్ళ జనాభా లేకపోయినా పెంచుకునే విషయంలో అటు గట్టిగా నిలబడ్డాడు. ఓకే, అడ్వాన్స్ కులమైన మాలల్ని అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి చొరబెట్టడంలో కూడా సక్సెస్. మొదటి గ్రూప్ లోకి వీళ్ళని పంపింది ఆయనే. నేతకాని వాళ్ళని బయటికి పోకుండా చూసింది ఆయన. నేతకానికి బయటికి పోకుండా చూశారు. అత్యంత వెనుకబడ్డ కులాల్లోకి ఈ కులం నుంచి కొంతమంది చొరబెట్టడం చేశారు. ఈ రీత్యా మాలల పక్షాన వాళ్ళ వైపు న్యాయం లేకపోయినా, జనాభా లేకపోయినా వాళ్ళ వైపు నిలబడ్డంలో వివేకు పాత్ర కఠినంగా ఉన్నది. కానీ న్యాయం వైపు నిలబడవు, అత్యంత వెనుకబడ్డ మాదిగల వైపు నిలబడ్డవు, అత్యధిక జనసంఖ్యల మాదిగల వైపు నిలబడ్డవు, వాళ్ళకు రావాల్సిన వాటా సాధించి పెట్టడం దామోదర్ రాజనరసింహ ఫెయిల్ అయిపోయాడు. మేము దామోదర్ రాజనరసింహను ఇట్లాంటి పరిస్థితిలో మా మాదిగ ప్రతినిధిగా, మా మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. దామోదర్ రాజనరసింహ గారిని మా మాదిగ ప్రతినిధిగా లేదా మా మాదిగ కోటలో వచ్చిన మాదిగ మంత్రిగా మేము చూడట్లేదు. ఆయన మాదిగల పక్షాన రావాల్సిన దాన్ని కూడా రప్పించలేకుండా ఆయన మౌనంగా ఉన్నాడు. స్వార్థపరులు వాళ్ళ నిష్పత్తి కంటే ఎక్కువ పొందుతుంటే న్యాయం కోసం బలమైన ఉద్యమం జరుగుతున్న ఈ సమయంలో మాదిగల పేరుతో మంత్రుకున్న వ్యక్తి మౌనంగా ఉండడం వల్ల జనాభా పరంగా రిజర్వేషన్ పొందే అవకాశం కోల్పోయే పరిస్థితి వచ్చింది. వెనుకబాటును ఆధారంగా చేసుకొని న్యాయబద్ధమైన వాటా పొందలేని పరిస్థితి నిన్న మనం జరిగింది. దీనికి ఎవరు బాధ్యత? దామోదర్ రాజనరసింహ బాధ్యత. నేను అంటున్నా, సోదరా దామోదర్ రాజనరసింహ గారు, నువ్వు మాదిగల ప్రయోజనాలు కాపాడలేవు. మిమ్మల్ని మేము మాదిగల ప్రతినిధిగా చూడట్లేదు. నువ్వు ఎవరి ప్రతినిధో ధైర్యం ఉంటే చెప్పుకో. మాదిగలకు రావాల్సిన 11% వాటా ఎందుకు రాలేదో చెప్పు. జనాభా లేదా, వెనుకబాటు లేదా? జనాభా లేదా, వెనుకబాటు లేదా? ఈ రెండు ఉన్నప్పుడు నిష్పత్తి పరంగా ఎందుకు రాదు? జనాభా ఉన్నదని మీకు కమిషన్ చెప్తుంది, వెనుకబాటు ఉన్నదని కమిషన్ చెప్తున్నది. మరి దాని తగ్గ రిజర్వేషన్లు న్యాయబద్ధమైన వాటి ఎందుకు రాదు? నీ మౌనం, నీ చేతకంతనం వల్ల నా మాదిగ బిడ్డలు, అత్యధిక జనసంఖ్యలో నా మాదిగ బిడ్డలు తమ భవిష్యత్తుకు ప్రమాదంగా మారినవు నీ ప్రవర్తన వల్ల అనేసి కూడా వృద్ధి వాళ్ళ భవిష్యత్తుకు నువ్వే నష్టం తీసుకుంటున్నావు. కాబట్టి మిమ్మల్ని మా మాదిగ ప్రజలు చూడట్లేదు. నేను ఇక్కడ నుంచి డిమాండ్ చేస్తున్నాను, రేపు మంత్రివర్గ విస్తరణలో దామోదర్ తప్పించండి, మాదిగల్ని ఇద్దరిని తీసుకోండి. నా డిమాండ్ ఇది. రేపు మంత్రివర్గ విస్తరణలో జరిగితే మాదిగల ప్రయోజనాలు కాపాడలేని మంత్రి మాకెందుకయ్యా? మాదిగల బిడ్డలకు రావాల్సిన అవకాశాలు అన్ని ఇచ్చడానికి సిద్ధంగా లేని మంత్రులు ఎందుకయ్యా? మీరు మీ కుటుంబం కోసమేనా? జాతి బిడ్డల భవిష్యత్తు మీకు పట్టదా? ఏళ్ళ తరబడి మీకేనా పదవులు? దశాబ్దాల తరబడి మీకేనా పదవులు? కనీసం ఏ కులం పేరు పెట్టుకొని, ఏ కులం పేరుని అడ్డం పెట్టుకొని ఈ స్థాయి పదవులు పొందుతున్నారో ఆ కులానికి
న్యాయం చేయకపోయినా అన్యాయం జరగకుండా చూడాలి కదా. ఆ కులానికి మీరు దోష పెట్టకపోయినా ఆ కులం అవకాశాలు ఎక్కువ దోసుకోకుండా చూడాలి కదా. ఒక కాపలదారుడు ఉండాలి కదా. నువ్వు ఆ పని చేస్తలేవు కదా, ఎందుకు నువ్వు అలా? కాంగ్రెస్ అధిష్టానికి విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యమంత్రి పండుగ ఉంటుంది, మంత్రివర్గం ఇస్తారా, దామోదరం తప్పించండి, మాదిగల నుంచి ఇద్దరిని మంత్రులు చేసుకోండి, ఎవరైనా చేసుకోండి, మాదిగల నుంచి ఇద్దరు రావాలి. 2 నలుగురు ఉన్నప్పుడు మాదిగలు ఇద్దరు తప్పండి. రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన వాళ్ళు 4 ఉంటే మాదిగలు ఇద్దరు తప్పేయండి. మేము ఇద్దరు కోరుతున్నాం, దామోదరం తప్పించండి. ఇకపోతే నేను ఒక విషయం గుర్తు చేస్తున్నా, మాకు జరిగిన అన్యాయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. మా జనాభా కంటే తక్కువ రిజర్వేషన్ వచ్చిన విషయం ఆయనకు తెలుసు. నేను పేరు చెప్పను. ఆయన శాసనసభకి వెళ్లే ముందు ఒక 40 నిమిషాలు ఇద్దరు మా మార్గ ప్రముఖులతో మాట్లాడారు. ఆయన శాసనసభకి వెళ్లే ముందు, నేను పేరు చెప్పను, ఓకే, ఆయన శాసనసభకి వెళ్లే ముందు ఒకరికి ఫోన్లో ఒకరిని దగ్గర పెట్టుకొని ఒకరితో ఫోన్లో 40 నిమిషాలు మాట్లాడారు. ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మీ జనాభాకు తగ్గ అవకాశాలు కొంత రావట్లేదు, కొంత తగ్గిపోతున్నమాట, వాస్తవమే, కొద్దిగా మీరు సర్దుబాటు చేసుకోండి అని. కొద్దిగా అన్నలాంటి వాళ్ళకు కొంత మీరు చెప్పండి అని చెప్పడం జరిగింది. అంటే అర్థమేంటి మరి? ఆయన తెలుసానంటే కదా. ఆయన చెప్పిన విషయం 40 నిమిషాలు మా జాతిలో ఉండబడే ఒక బిడ్డను దగ్గర పెట్టుకొని, మా జాతిలో ఉండబడే ఇంకో బిడ్డతో ఫోన్లో 40 నిమిషాలు మాట్లాడిన సందేశం ఏంటంటే, సమాచారం ఏంటంటే, మీ జనాభాకు దగ్గర రిజర్వేషన్ల ప్రాతినిధ్యం దక్కట్లేదు, కానీ మీరు సర్దుబాటు చేసుకోండి. మా జనాభాకు దగ్గర రిజర్వేషన్ ప్రాతినిధ్యం దక్కనప్పుడు ఎవరికి ఇచ్చినట్టు? ఎవరికో ఒకరికి ఇచ్చినట్టే కదా. మాకు అన్యాయం చేసినట్టే కదా. మాకు అన్యాయం చేసినాం అనే విషయం నీకే అర్థమైనప్పుడు మనం ఏం చేయాలా? ఈ విషయంలో ఆ సమాచారం అందుకున్న వెంటనే మధ్యాహ్నం పూట మా సామాజిక వర్గానికి సంబంధించిన 4 ఎమ్మెల్యేలతో నేను సమావేశం ఏర్పాటు చేసి, మా సామాజిక వర్గానికి సంబంధించిన 4 ఎమ్మెల్యేలతో ఏర్పాటు చేసి, దయచేసి 11% జనాభా మనకు నిష్పత్తి పరంగా రిజర్వేషన్ రావాలి, ఈ విషయాన్ని అసలు ప్రస్తావించండి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా లేదా కానీ మాదిగ బిడ్డలుగా మీరు ప్రతిపాదించండి అని మాత్రం నేను చెప్పడం జరిగింది. ఇట్లాంటి సమాచారం నాకు వస్తున్నది. జనాభా ఉన్నప్పుడు రిజర్వేషన్ అంతా రావట్లేదు అనుకున్నది, జనాభా తక్కువ వాళ్ళకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయని వస్తున్నది కనుక దయచేసి మీరు 4 ప్రస్తావించండి. మీరు వర్గీకరణ సూత్రానికి రేవంత్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నందుకు స్వాగతించండి, ఆయన అభినందించండి. కానీ జనాభా నిష్పత్తి కంటే తక్కువ వస్తున్నందుకు మాత్రం మీరు సూచన చేయండి, తక్కువ రాకుండా చూడండి, సూచన చేయండి. మాదిగ ఎమ్మెల్యేలుగా మాదిగ బిడ్డ తరఫున మాట్లాడిన వాళ్ళు అవుతారని చెప్పి నేను మధ్యాహ్నం పూట నేను చెప్పడం జరిగింది. బహుశా మరి వాళ్ళు ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టు కూడా నాకు అనిపించలేదు శాసనం. నేనైతే చెప్పాను, నాకు 11 గంటల సుమారే నాకు ఆ సమాచారం ఉన్నది. నేను 1 గంట 2 గంటల మధ్యలో మా ఎమ్మెల్యేలకు కూర్చుండబెట్టి 4గురితో మాట్లాడడం జరిగింది. ఇంకా ఈ విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావించే విధంగా చేద్దామని చెప్పి నేను మన బీజేపీ శాసనసభ్యుడు ఆదిలాబాద్ శంకర్ నేను ఫోన్లో మాట్లాడడం జరిగింది. తను ప్రస్తావించే సమయానికి స్పీకర్ టైం ఇవ్వలేదు. తను ఈ విషయాన్ని 11% రావాల్సిన మాదిగలకు 9% రావడం కరెక్ట్ కాదనే ప్రస్తావన వచ్చే సమయానికి ఆయన స్పీకర్ ఆయన కట్ చేయడం జరిగింది. నేను బీఆర్ఎస్ నేతలతో మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళ కాంటాక్ట్లోకి రాలే. కానీ మా సోదరుడు ఎల్లోల శ్రీనివాస్ చెప్పాను, దయచేసి మన నిష్పత్తి కంటే తక్కువ రిజర్వేషన్ అవుతున్నట్టుగా కనిపిస్తున్నది, దాన్ని మీరు వెంటనే పరిగణలోకి తీసుకొని కేటీఆర్ గారికో అక్కడ శాసనసభ బీఆర్సీ వాళ్ళు చెప్పమని చెప్తే, అన్న వాళ్ళు లోపల ఉన్నారు, నేను బయట ఉన్నాను చెప్పడం జరిగింది. కారణాలు ఏమైనా ఇది రేవంత్ రెడ్డి గారికి ముందే తెలుసు, మా నిష్పత్తి కంటే తక్కువ అవుతుంది అనే విషయం ముందే తెలుసు. ఆ ముందే తెలుసు కాబట్టి తన దగ్గర ఒక మార్గ ప్రముఖుని పెట్టుకొని ఇంకో మార్గ ప్రముఖులతో 40 నిమిషాలు మాట్లాడిండు. కాబట్టి స్పష్టంగా అర్థమవుతుంది, ఉద్దేశపూర్వకంగానే మా మాట మాకు దక్కకుండా పోయింది అని. ఈ నేపథ్యంలోనే మేము గుర్తు చేస్తున్నాము.
మించిపోయింది ఏం లేదు. లోపాలు ఉంటే సరి చేసుకోండి. మించిపోయింది ఏం లేదు. లోపాలు ఉంటే సరి చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చని విషయాలు రిజెక్ట్ చేసేదా లేదా? షమీమ్ అఖ్తర్ గారు ఖచ్చితంగా క్రిమినల్ ఉండాలని చెప్పి సూచన చేశాడు. ఆ సూచనను మేము ప్రభుత్వం తిరస్కరిస్తుందని చెప్పిందా లేదా? మరి మొదటి గ్రూపులో అత్యంత వెనుకబడ్డ గ్రూపులో అత్యంత అప్పు చేసిన 2-3 కులాలు ఎట్లా చేస్తారు? మా జనాభా కంటే తక్కువ మాకు ఎట్లా ఇస్తారు? 1,10,000 ఉన్న కులానికి 1% ఇవ్వడానికి కొంత కసరత్తు చేసినప్పుడు 1,33,000 ఉన్న ఒక కులానికి సపరేట్ ఇవ్వడానికి ఎందుకు కసరత్తు చేయలేకుండా పోయిండు? మాదిగా మాలతో పాటు నేతకాలంలో కూడా కార్పొరేషన్ ఇవ్వాలని చెప్పి వివేకే కోరేడు కదా. మరి ఆ వివేక్ మరి ఎందుకు నేతకాని వాళ్ళకు సపరేట్ ఇవ్వాలి, వర్గీకరణలో సపరేట్ వాటర్ రావాలని చెప్పి ఎందుకు లేకుండా పోయిండు? అంటే ఇక్కడ మాదిగల మాట పెరగకుండా చూడడానికి కోమో ఇటు పంపడం, ఆడ మాలల వాటను పెంచుకోవడానికి కోమో మెజారిటీ కులాసులైన నేతకాలను కలుపుకోవడం. ఇదంతా ఉద్దేశపూర్వకంగా కుట్రబుద్ధితో జరిగిన ప్రక్రియ. ఇది నాకు తెలిసి కమిషన్ నివేదిక తయారు చేసేటప్పుడే ఇవంతా కసరత్తు జరిగినట్టుగా కనిపిస్తున్నది. కమిషన్ నివేదిక తయారు చేసినప్పుడే ఇదంతా కసరత్తు జరిగినట్టు కనిపిస్తున్నది. ఈ కసరత్తులో 3 భాగస్వాములు. నంబర్ 1 వివేక్, వాళ్ళ ప్రయోజనాలను పెద్ద పెట్టేసుకోవడానికి, మాదిగల ప్రయోజనాలను దెబ్బతీయడానికి, ఇతర కులాల ప్రయోజనాలు దెబ్బతీయడానికి, నేతకాల ప్రయోజనాలు దెబ్బతీయడానికి, అందరి ప్రయోజనాలు దెబ్బతీయడానికి ఒక కుట్ర. దీనికి మౌనమునిగా పాత్ర పోషించింది దామోదర్ రాజనరసింహ. మౌనమునిగా పాత్ర పోషించింది తెలుసు ఆయనకు, ఆ పాత్ర పోషించింది దామోదర్ నరసింహ. ఈ విషయం ఇట్లా జరుగుతుందని చెప్పి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి కూడా తెలిసే ఉంటది కాబట్టినే నిన్న ఉదయం పూట ఆ అభిప్రాయం చెప్పడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి మా జనాభా కంటే మించి మేము అడగట్లేదు. మా జనాభాకు తగ్గట్టుగా రిజర్వేషన్ ఇవ్వండి. తగ్గించడం అనేది న్యాయం కాదు. ఇప్పుడు జరిగిన ప్రక్రియలో లోపాలు ఉంటే వెంటనే సరి చేసుకొని అందరికీ న్యాయం చేసే పద్ధతిలో ముందుకు రావాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. నిన్నటి నుండి మా శ్రేణులు కాంగ్రెస్ లో ఉన్నబడే మార్గంలో గాంధీ భవన్ కాంగ్రెస్ బట్టి చాలా మేము అన్ని సాధించి పెట్టామంటే అసలు 2% ఎందుకు రాకుండా పోయిందో వాళ్ళు చెప్పుకొని విజయోత్సవం చేసుకోవచ్చు. మేమైతే అటువైపు వెళ్ళలేదు. కానీ మా ప్రజలందరూ మా సమాచారం ఇవ్వడం కోసం ఇదంతా జరిగింది. కాకపోతే ఏదైతే 7వ తారీఖు నాడు లక్షల డబ్బుల ఉండే చప్పుడు 1000 గొంతుల కార్యక్రమం ఏదైతే ఉన్నదో దానికి పర్మిషన్ ఇవ్వలేదనేది ఇప్పటివరకు ఇదే జరుగుతున్నది. మన బృందం పృథ్వీరాజు, నరేష్, ఇస్మాయిల్, శ్రీనివాస్ వీళ్ళందరూ నాయకత్వంలో డీజీపీ గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేసింది. ఇది కేవలం వర్గీకరణ డిమాండ్ అనుకూలం వ్యతిరేకం అనేది కావడం ప్రభుత్వ నిధులు ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది తెలంగాణ ప్రజలు మన దేశం గర్వపడే విధంగా, ప్రపంచం చూసే విధంగా 1,00,000 డబ్బుల వాయిద్యాలతో గొప్ప ప్రదర్శన జరగబోతున్నది. అది మనకు గర్వకారణం. మీరు అట్లా చూడండి అంటే లేదు ఇచ్చే ప్రసక్తి లేదు అన్నట్టుగానే మాట్లాడడం జరిగింది. ఇది బహుశా కమిషనర్ అదే మాట్లాడాడంటే, డీజీపీ అదే మాట్లాడాడంటే ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆపింది అనేది, ముఖ్యమంత్రి ఆపింది అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ అప్పీల్ చేస్తున్నాం, మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి. అయితే రేపు లేదు ఎల్లుండి జరగాల్సిన ఇది మాత్రం మేము వాయిదా చేస్తున్నాం. ఏదైతే 7వ తారీఖు నాడు ఉందో 7వ తారీఖు నాడుకు సంబంధించిన కార్యక్రమం అందరూ ఆ బాధకరమైన విషయం అంటే వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు. బహుశా 7 బుక్ చేసుకుంటే మళ్ళీ 8కో 9కో రమ్మంటే వెంటనే రాలేరు కదా. అది చాలా మాకు బాధ. కాకపోతే మేము ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం ఒక సాంస్కృతిక కార్యక్రమంగా భావించుకోండి. ఈ వర్గీకరణకు సంబంధించిన అంశంతో సంబంధం లేకుండా ఇది దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరిగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది మన తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్కు, మన దక్షిణానికి తెలుగు ప్రజలందరూ గర్వకారణంగా నిలబడే ఒక గొప్ప కార్యక్రమం. దానికి పర్మిషన్ కోసం మళ్ళీ కోరుతాం. 7వ తారీఖు నాడు పెట్టేది మాత్రం అది మేము వాయిదేస్తున్నాం. మళ్ళీ ఒక అనువైన ప్లేస్ 10 రోజులకో 15 రోజులకో ఖచ్చితంగా తేదీ రేపటి నుండి మనం డిక్లేర్ చేస్తాం. కానీ మన ప్రభుత్వంతో ఒకసారి మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతాం. రేపే నిర్వహించదల పెట్టిన కార్యక్రమాన్ని
ప్రస్తుతం అయితే వాయిదా ఎత్తున్నాం చెప్పి ప్రజలు గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయితే కార్యక్రమం వాయిదా ఎత్తున్నాం కానీ డబ్బుల కొనుగోలు మాత్రం ఇంకా వేగవంతం చేయాలని కోరుతున్నా. కార్యక్రమం ఒక 10 రోజులు వారం రోజులు వాయిదా ఉంటుందేమో కానీ డబ్బులను మాత్రం కొనుగోలు చేసే విషయంలో చాలా ముందుకెళ్ళండి. ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని షాపుల్లో అన్ని దొరుకుతున్నాయి కానీ ఈ వాయిద్యానికి సంబంధించిన షాపుల్లో డబ్బులు దొరుకుతలేవు. ఆ కొరత బాగుంటుంది. ఆ కొరత ఎంత ఉన్నదంటే ఆ డబ్బులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు కూడా ఆడరించడం కూడా అందించలేకుండా అంటే అంత డిమాండ్ పెరుగుతుంది. మళ్ళీ ఏంటంటే 400 దొరికేది 700 900 పోతుంది. సరే 1000 కొనడానికి సిద్ధంగా ఉన్నారు, కింద మీద పడిపోతారు కానీ అదైతే జరుగుతున్నది. దయచేసి డబ్బులు కొనే విషయంలో ప్రతి ఇంటికి డబ్బు కొనే విధంగా ప్రతి గ్రామంలో ఉన్న పడే కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కలిసి ఇంటింటికి డబ్బు కొనుక్కొని రెడీ పెట్టుకునే విషయంలో మాత్రం మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా ఎప్పుడైనా జరుగుతుంది. ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగానే ఆ ప్రదర్శన జరగబోతుంది. ఖచ్చితంగా సిద్ధంగా ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను. నా పేరు డాక్టర్ వెంకటేష్ నేత, పెద్దపల్లి మాజీ పార్లమెంట్ సభ్యుని. నిజంగా ఈరోజు గత 30 సంవత్సరాలుగా వర్గీకరణలో భాగంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డటువంటి ఉపకులాలకు కూడా వాళ్ళ హక్కులు వాళ్ళు సాధించాలి. జనాభా ప్రాతిపదికన నిష్పత్తిన వాళ్ళ రిజర్వేషన్ రావాలి అని పోరాటం చేస్తున్నటువంటి మహానుభావుడు మందకృష్ణ మాదిక గారు ఈ రోజు ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా మాదిగలతో పాటు ఉపకులాలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా ఈ సమాజానికి చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి గొప్ప మనసున్న మానవతావాదిగా అభినవ అంబేద్కర్ గా కేంద్రంలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి ఒక నేత కాని బిడ్డగా ఈ నేత కాని జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని చూసి ఈరోజు నా మనసులో ఉన్నటువంటి బాధని ఈ సమాజం ముందు పెడుతున్నారు. అన్నా, మీలాంటి ఒక గొప్ప మానవతావాది అన్ని ఉపకులాలు సమాజంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలను కూడా బాగుండాలని కోరుకునేటటువంటి మీరు మనస్ఫూర్తిగా మీకు నేత కాని జాతి బిడ్డగా పాదాభివందనం చేస్తున్నామన్నా. ప్రతి సమస్యలో ప్రతి అంశంలో నేత కాని జాతితో పాటు నేత కాని జాతిలో పుట్టినటువంటి ఒక బిడ్డగా అన్ని అంశాలలో మీ అడుగులో మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అడుగులో అడుగే నేనుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాను. జై భీమ్. ధన్యవాదాలు. చేస్తే మాల లేదా వాళ్ళకి అందుబాటులో ఉండబడే వాటిని ఒక దగ్గర చర్చ, మాదిగా అందుబాటులో ఉన్న చర్చ లేదు. 4 చేయండి. నేతకాన్ని కూడా సపరేట్, నేతకాన్ని కలుపుకొని వాళ్ళ అవకాశాలు ఎందుకు చూసుకోవాలి? ఇప్పుడు వాళ్ళ అన్నకు బెల్లం పని టికెట్ వచ్చింది, మరి అక్కడ నేతకాన్ని బిడ్డే కదా మరి ఓడించింది. మన పార్లమెంటులో పెద్దపల్లి నేతకాన్ని బిడ్డకే బీజేపీ టికెట్ ఇచ్చింది. మరి నేతకాన్ని బిడ్డ అని చెప్పి వాళ్ళు విత్డ్రా చేసుకోలేదు కదా, ఆయన ఓడించారు కదా. అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళే దోసుకోవాలి, వీళ్ళని కలుపుకొని వీళ్ళకి అడ్రస్ లేకుండా చేయాలి. ఇది ఎట్లా అవుతుంది? కాబట్టి మీరు 2 చేస్తారా 4 చేస్తారా, ఏదైనా సరే అందరికి న్యాయం జరిగే విధంగా సామాజిక వెనుకబాటు చూసుకోండి లేదా జనాపరంగా చూసుకోండి, అట్లా చేయండి. కానీ ఒకరికి 1,00,000 ఉంటే ఒకరిని పక్కన పెట్టి 1,30,000 పైకి ఉన్నా కూడా ఒకరిని లోపల పెట్టుకునే ఈ దుస్తుదద్దు. అత్యంత వెనుకబడ్డ వర్గంలోకి మన డెవలప్ అయిన వర్గాన్ని చేర్చడం వద్దు. ఎవరి జనాభా ఎంతో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్తున్నారు. ప్లీజ్. Hello, hi, andarki namaskaram. Nenu me Lakshmi Manchu. So you're watching me on City Light E News. Don't forget to share, like and subscribe.
హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, Andarki Namaskaram. This is Anusia Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. హాయ్ నేను శ్యామల ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. హాయ్ నేను మీ అశ్వినిశ్రీ. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News. సిటీ లైట్ ఈ ఛానల్కి ప్రేక్షకులందరినీ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఛానల్. గాడ్ బ్లెస్ యూ. హాయ్, నేను మీ మానస్ నాగులపల్లి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. హాయ్ మై నేమ్ ఇస్ నతాషా. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, నేను మీ సిద్ధు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. సిటీ లైట్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మీ మహతి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ రవి వర్మ అడ్డూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిటీ లైట్ ఈ న్యూస్. ఏక్నాథ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ ఈ న్యూస్. Hi, this is Ashmita. Please subscribe to City Light E-News.